అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో రోడ్ నెట్వర్క్ సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ13, ఈ15 ఈ రహదారుల్ని జాతీయ రహదారితో అనుసంధానించేటువంటి ప్రణాళికని అమలు చేయాలని డిసైడ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్లు కూడా ప్రిపేర్ అయ్యాయి. ఫైనల్గా ఇప్పుడు టెండర్స్ కాల్ఫర్ చేసింది. 455 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ రెండింటికి సంబంధించినటువంటి టెండర్లని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ రిలీజ్ చేసింది. 2 ఏళ్ల సమయాన్ని కాలపరిమితిగా విధిస్తూ ఈ మార్గాల్ని అభివృద్ధి చేసి నిర్మించేటువంటి బాధ్యతని ఆయా సంస్థలకు అప్పగించేటువంటి అవకాశం ఉంది. అసలు ఈ రహదారులు ఏంటి, దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, జాతీయ రహదారితో వీటిని అనుసంధానించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతిలో రోడ్ నెట్వర్క్కి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి మ్యాప్ పరంగా మనం చూస్తే కనుక అమరావతిలో కీలకమైనటువంటి ఎయిమ్స్ వ్యవస్థ ఏర్పాటైంది. అంటే మంగళగిరి ప్రాంతంలో ఏర్పాటైనటువంటి ఎయిమ్స్ దానిని బయట ప్రపంచంతో అనుసంధానించేటువంటి ప్రణాళిక. ఇది మొత్తం కూడా రోడ్ నెట్వర్క్తో ముడిపడి ఉన్నటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. అమరావతి రోడ్ నెట్వర్క్ మ్యాప్ని కనుక ఒకసారి చూస్తే ఇటు రెడ్ అలానే ఈ బ్లూ లైన్స్ ఇవన్నీ కూడా తూర్పు నుంచి వెళ్ళేటువంటి రహదారులు, ఉత్తరానికి వెళ్ళేటువంటి రహదారులు, ఈ విధంగా ఒక ప్రణాళికని రూపొందించింది. గతంలోనే ఈ ప్రణాళికలో భాగంగానే ఈ కొసన అంటే చివరగా అమరావతి శివారు ప్రాంతాలుగా ఉన్నటువంటి మార్గాల్లో 2 ప్రధానమైనటువంటి రహదారులు ఉన్నాయి. అది ఒకటి ఈ15 అలానే ఈ13. అయితే వీటిని గతంలో అనేక చోట్ల గ్రిడ్ రూపంలో డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేయడము, అయితే అప్పుడు జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రణాళికని అలా అక్కడతో ఆగిపోవడం, ఈ 2 అంశాలని ఇప్పుడు పరిగణలోకి తీసుకుని చూస్తే కనుక మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండవు. ఇది మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి ప్రణాళిక, మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి గ్రిడ్ నెట్వర్క్. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇలా ఈ అంచుల దగ్గర రహదారుల్ని కలపకుండానే, ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్లు వస్తాయని, రైల్వే ట్రాక్లు వస్తాయని, అలానే నేషనల్ హైవేకి ఇంటర్ కనెక్టివిటీలు వస్తాయని చెప్పని, ఔటర్ రింగ్ రోడ్ వస్తుందని కొన్ని ప్రణాళికలను అప్పట్లో పెండింగ్లో ఉంచారు. ఇప్పుడు వాటికి శాశ్వతత్వం కల్పించేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. వాస్తవానికి ఈ3గా చెబుతున్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు ముందుగా నేషనల్ హైవే కనెక్ట్ అవ్వాల్సిన తాడేపల్లి దగ్గర ఈ రహదారి. అయితే లీగల్గా ఉన్నటువంటి కొన్ని సమస్యల వలన దాన్ని ఇమీడియట్గా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలపైన సంప్రదింపుల ప్రక్రియ జరుగుతుంది. ఈలోగా ఇతర ప్రాంతాలను అనుసంధానించేటువంటి ప్రణాళికని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసింది. అందులో భాగంగా 2 ముఖ్యమైనటువంటి ప్రాంతాలని ఈ15 అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ15, ఈ13 ఈ 2 వ్యవస్థలని కూడా అనుసంధానించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఇందులో ఈ15 చాలా చిన్న వ్యవస్థగా, చిన్న దారిగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ ఈ15 కేవలం 2.3 కిలోమీటర్ల రహదారి, 2.3 కిలోమీటర్ల రహదారి కాబట్టి కేవలం 70 కోట్ల రూపాయలతో నిర్మించడానికి ఇది అవకాశం ఉంది. ఈ 70 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్స్నే ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ రిలీజ్ చేసింది. ఇక ఈ13 కొద్దిగా కాంప్లికేషన్తో కూడినటువంటి నిర్మాణం. ఇది ఈ13 ఎయిమ్స్ని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిని బయట ప్రపంచంతో అనుసంధానించడం, అంటే నేషనల్ హైవేకి కనెక్ట్ చేసేటువంటి ప్రధానమైనటువంటి మార్గం అవుతుంది. ఇందులో కొన్ని కాంప్లికేటెడ్ డిజైన్లు ఉన్నాయి కాబట్టి దీనికి అయ్యేటువంటి ఖర్చు 370 కోట్ల రూపాయల నుంచి 380 కోట్ల రూపాయల వరకు అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. సో అది నిర్మాణానికి సంబంధించి కూడా 3.5 కిలోమీటర్లు అంటే 3.5 కిలోమీటర్ల నిర్మించేటువంటి ప్రణాళిక. అది 3.5 కిలోమీటర్ల నిర్మాణం ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి డిపిఆర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. ఒకసారి వాటిని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది రహదారి వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థ అయితే దీనిలో డిపిఆర్లను రూపొందించేటువంటి క్రమంలో ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాప్, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ మ్యాప్, అలానే ఆంధ్రప్రదేశ్లో అమరావతికి సంబంధించినటువంటి స్వరూపాన్ని ఇందులో పొందుపరిచారు. ఇది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తయారు చేసినటువంటి డిపిఆర్ రిలేటెడ్ ఇష్యూ ఇది. సో దీన్ని ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఏదైతే చెప్పారో ఈ15 రహదారి, ఈ15 రహదారికి సంబంధించినటువంటి రూపకల్పన ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈ టీ జంక్షన్ తరహాలో కనిపిస్తున్నటువంటి మార్గమే ఇది ప్రాజెక్ట్ లొకేషన్. ఇదే 2.3 కిలోమీటర్లు సుమారుగా అనుకుంటే కనుక ఇక్కడ ఈ నిర్మాణం జరుగుతుంది. దీనికి 70 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేశారు. ఈ పైనుంచి కనిపిస్తున్నది ఈ13 అలైన్మెంట్, ఇది పైనుంచి ఉంది. దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ డిజైను. రాబోయేటువంటి రోజుల్లో నిర్మాణానికి సంబంధించి అమరావతిలో ఉన్నటువంటి కొన్ని కీలక ప్రాంతాలు ప్లస్ మంగళగిరిలో ఉన్నటువంటి ముఖ్య ప్రదేశాలను కనెక్ట్ చేసేటువంటి జంక్షన్ అవుతుంది. దీనిలో ట్రంపెట్ జంక్షన్లు, అలానే సర్వీస్ రోడ్లు, విశాలమైనటువంటి సర్వీస్ రోడ్లు, వ్యవస్థకు సంబంధించిన అంటే నిర్మాణానికి సంబంధించి కూడా చూస్తే మనం 4 లేన్ రహదారులుగా కనిపించేటువంటి ఇది ఒక భారీ నిర్మాణం అవుతుంది. మరీ ముఖ్యంగా
ఇక్కడ గమనించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి 2 అంశాల్లో నిర్మాణంలో ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ రోడ్డుకి అనుసంధానించే విధంగా వీటి ప్రణాళికని రూపొందించారు. ఎందుకంటే గతంలో రోడ్ గ్రిడ్ నెట్వర్క్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో, ఎందుకంటే ఈ మొత్తం గ్రిడ్ మనం చూస్తే కనుక దాదాపు 40 రహదారుల్ని మాస్టర్ ప్లాన్లో భాగం చేశారు. ఏ రహదారి కూడా డెడ్గా ఉండకూడదు, ప్రతి రహదారి కూడా ఇంటర్ కనెక్టివిటీగా ఉండాలనేటువంటి ప్లానింగ్ ఇందులో చేశారు. సో ఆ క్రమంలోనే వెస్ట్ బైపాస్ రోడ్డు ఇక్కడ వచ్చేసినటువంటి ఈ ఆరెంజ్ ఈ పింక్ కలర్ లైన్ మొత్తం వెస్ట్ బైపాస్ రోడ్ ఇక్కడ చిన్నకాకాని దగ్గర నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యేలాగా దీన్ని రూపొందించారు. నేషనల్ హైవే అంటే NH-16 కలకత్తా చెన్నై రహదారి, ప్రధానమైనటువంటి రహదారి ఇది. దాన్ని కనెక్ట్ అయ్యేలాగా దీన్ని రూపొందించారు. అందుకనే ఇప్పుడు E15 రహదారిని ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ని, అంటే మంగళగిరి ఓల్డ్ బస్ స్టాండ్ సమీపంలో ఓల్డ్ చెన్నై రోడ్ అంటారు, ఓల్డ్ మద్రాస్ రోడ్ అంటారు, ఆ రోడ్ని కనెక్ట్ చేసేటువంటిది ఇదే అవుతుంది. ఇక E13 అనేది ఈ మార్గంలో వస్తుంది. ఇక్కడ వరకే ఎండ్ అయ్యేటువంటి ప్లానింగ్ అప్పట్లో ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించింది. ఎయిమ్స్ లాంటి వ్యవస్థలు ఇక్కడ ఏర్పాటైనాయి. సో వీటిని కనెక్ట్ చేసేటువంటి ప్రణాళికని ఇందులో భాగంగా తీసుకున్నారు. సో ఆ డిపిఆర్లో మరింత డీటెయిల్గా ఈ అంశాలు ఉన్నాయి. ఆ డిపిఆర్ని ఒకసారి పరిశీలిద్దాం. E13కి సంబంధించినటువంటి డిజైన్లో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటో మనం చూద్దాం. ఇది శాటిలైట్ చిత్రం. E13 రహదారి వ్యవస్థ ఈ విధంగా వస్తుంది. దీని నమూనాని అధికారులు రూపొందించారు. ఇటు చూస్తే గుంటూరు అమరావతి ప్రాంతానికి ఈ ప్రాంతానికి సుమారుగా ఒక 25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అటు విజయవాడ నగరం కూడా ఒక 17 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఇదంతా కూడా మంగళగిరి ప్రాంతం. ఇటు అమరావతి కేవలం 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. సో అమరావతి నగరానికి ఒక బార్డర్ ఏరియా అనమాట. ఇక్కడతో డెడ్ ఎండ్ అయిపోయేటువంటి రహదారిని ఇప్పుడు మంగళగిరి మీదుగా నేషనల్ హైవేకి కనెక్ట్ చేయాలనేది ప్రణాళిక. ఈ కనెక్టివిటీ జరిగితే కనుక అమరావతి నగరంలోకి రాకపోకలు, నలువైపులా ఉండేటువంటి రాకపోకలు సులువుగా జరుగుతాయి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దీన్ని అనుకున్నదే తడవగా దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ని రూపొందించే పనిలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ నిమగ్నమైంది. సో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని మనం చూద్దాం. ఇది మంగళగిరి టౌన్, అంటే మంగళగిరి ఏరియా ఇప్పుడు డెవలప్ అయినటువంటి మంగళగిరి, ఎర్రబాలెం, మంగళగిరి CRDA బార్డర్, ఇదంతా కూడా బార్డర్ ఏరియా అవుతుంది. మంగళగిరి కూడా కొన్ని గ్రామాలు మాత్రమే, మంగళగిరిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు మాత్రమే CRDA పరిధిలోకి వస్తాయి. కానీ మంగళగిరి మాత్రం రాజధానిని ఆనుకుని ఉన్నటువంటి పట్టణ ప్రాంతంగా మనం చూడాల్సి ఉంటుంది. అదే క్రమంలో ఈ గ్రీన్లో ఉన్నటువంటి అన్ని కూడా ఇవి కొండలు అనమాట. ఈ కొండల మధ్యలో 280 ఎకరాల భూమి ఉంది. దాదాపుగా ఈ 280 ఎకరాల భూమినే ఎయిమ్స్ మంగళగిరిగా డెవలప్ చేశారు. ఇక్కడ ఒక టౌన్షిప్ అనమాట. ఈ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళకి హైవే మీద, ఎందుకంటే ఇది హైవే మీద ఎవరికి కూడా కనపడదు మంగళగిరి ఎయిమ్స్ ఎక్కడ ఉందనేది. ఆ 2 కొండల మధ్య దాచుకుని ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక ప్రధానమైనటువంటి ఆరోగ్య వరప్రదాయనిగా మారేటువంటి వ్యవస్థ ఇది, ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఇక CRDAకి సంబంధించి ఈ ప్రాంతంలో డిజిగ్నేట్ చేసినటువంటిది హెల్త్ సిటీ, అంటే అత్యంత సమీపంలో, హెల్త్ సిటీకి అత్యంత సమీపంలో ఈ మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణం కూడా జరిగింది. సో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రణాళిక ఏంటంటే, ఇది కొంచెం కాంప్లికేటెడ్ అయినప్పటికీ కూడా 380 కోట్ల రూపాయల పైగా ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఇది చేయడం వల్ల భవిష్యత్తులో మంగళగిరి ఎయిమ్స్ కూడా ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన చేసింది. అందులో భాగంగానే ఇక్కడ ఈ వయడక్ట్ బ్రిడ్జ్, మీరు ఒక గమనిస్తే ఈ వయడక్ట్ బ్రిడ్జ్ అలానే హిల్ కట్స్ ఇవన్నీ కూడా ఈ డిజైన్లో రూపొందించారు. ఎందుకంటే ఇది ఒక ఎలివేటెడ్ కారిడార్ రూపంలో జరగాల్సినటువంటి నిర్మాణం. ఇలానే ఇటు నుంచి చూస్తే ఇక్కడ ఒక క్రాస్ ఓవర్ చూస్తే కనుక విజయవాడ గుంటూరు రైల్వే లైన్ కూడా ఈ మార్గంలోనే వస్తుంది. కాబట్టి మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ సమీపంలోనే ఉంది. మంగళగిరి బస్ స్టాండ్ కూడా దీనికి సమీపంలోనే ఉంటుంది. ఈ జంక్షన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసమే ఒక నిర్ణయం తీసుకుంది. ఇటువైపు కొండ ఉంది, ఇటువైపు కూడా కొండే, కానీ ఇది మంగళగిరి ఎకో పార్క్. ఆ మధ్యకాలంలో మంత్రి నారా లోకేష్ లోకల్ ఎమ్మెల్యే కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఎకో పార్క్లో మార్నింగ్ వాకర్స్ని అడ్డుకుంటున్నారనేటువంటి విజ్ఞప్తి, అంటే అడ్డుకున్నారనేటువంటి ఫిర్యాదు వచ్చినటువంటి సందర్భంలో అటవీ శాఖ అధికారులతో సంప్రదిస్తే ఏడాదికి 5 లక్షల రూపాయలు ఎకో పార్క్ నుంచి ఆదాయం వస్తుందని చెప్తే పర్సనల్ మనీ ఆయన పే చేసి మరి ఎకో పార్క్లో వాకింగ్కి అవకాశం కల్పించారు అప్పట్లో నారా లోకేష్. సో అదే క్రమంలో ఈ ఎకో పార్క్ మొత్తం కూడా కొండ ప్రాంతమే ఉంటుంది. సో 2 కొండలు ఉన్నాయి కాబట్టి 2 కొండల మధ్యలో కూడా ఈ ప్రణాళికని డిజైన్ చేశారు. ఇది ఒక అతిపెద్ద రోడ్ అవుతుంది. సర్వీస్ రోడ్లు కూడా దీనికి ఉంటాయి. ఎలివేటెడ్ కారిడార్ రూపంలో కొంత నిర్మాణం జరుగుతుంది. అలానే దీనికి కొంత అండర్ గ్రౌండ్ నిర్మాణం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అది కూడా మీకు ఒకసారి నేను విశ్లేషిస్తాను. ఇలా మెయిన్ రోడ్కి NH-16, ఈ NH-16కి కనెక్ట్ అయ్యేటువంటి క్రమంలో ఇటు 2 రోడ్లు ఇటు కనెక్ట్ అవుతాయి.
మళ్ళీ ట్రంపెట్ జంక్షన్ తరహాలో రోడ్ అవతల నుంచి వచ్చేటువంటి పాయింట్స్ని ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు సర్వీస్ రోడ్లు కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. అందుకనే ఇందులో చాలా కాంప్లికేషన్ ఉంది, ఈ డిజైన్లో ఖర్చు కూడా ఎక్కువ ఉంది అనేటువంటి మాట కనిపిస్తుంది. ఇగో ఇక్కడ చూస్తే మనకి రోడ్స్ డిస్టెన్స్ కూడా వేశారు. గుంటూరు 27 కిలోమీటర్లు వస్తుంది, అటు విజయవాడ కేవలం 13 కిలోమీటర్లే వస్తుంది. మనం 17 కిలోమీటర్లు అనుకున్నాం కానీ ఇంకా తక్కువే వస్తుంది. విజయవాడకు అతి సమీపంగా ఉండేటువంటి ప్రాంతంగా కనిపిస్తుంది. అలానే హాయ్లాండ్, ఈ పేరు వింటే చాలా మందికి అగ్రిగోల్డ్ గుర్తొస్తుంది. అగ్రిగోల్డ్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి హాయ్లాండ్కి ఇది అత్యంత సమీపంలో ఆనుకుని ఉండేటువంటి ప్రదేశంగానే మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది డిజైన్. ఈ డిజైన్లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ని మనం ఒక్కసారి పరిశీలించి చూస్తే కనుక ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం జరుగుతుంది. ఎలివేటెడ్ కారిడార్ రూపంలో వచ్చి ఇలా కొండ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత హిల్ కట్ని తీసుకుని దీనిలో నుంచి ఒక అండర్ పాస్ రూపంలో, అంటే కొండని ఖచ్చితంగా తవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంట్లో ఇబ్బందులు రాకుండా కొండకి మళ్ళీ సేఫ్టీ వాల్ కూడా కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. టోటల్ ట్రంపెట్ జంక్షన్ వరకు వచ్చేటువంటి ప్రణాళిక ఇది. సిఆర్డిఏ బౌండరీ నుంచి మొదలవుతుంది. ఎందుకంటే నిర్మాణానికి అప్పట్లో ఆల్రెడీ రూపొందించినటువంటి మ్యాప్ చూస్తే కనుక చాలా క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. సో ఇటు తాడికొండ వైపు వెళ్ళేటువంటి రహదారి, అంటే మిగతా ఏరియా మొత్తాన్ని మనం చేస్తే కేవలం రహదారికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఇది. మంగళగిరి జంక్షన్ అటువైపు వెళ్తే విజయవాడ, ఇటువైపు చూస్తే కనుక ఇది డిజైన్. సో ఇది మొత్తం ప్రణాళిక. ఈ ప్రణాళికని పక్కగా అమలు చేయడానికి 2 సంవత్సరాల కాలాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. 2 సంవత్సరాల కాలాన్ని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ 2 సంవత్సరాల్లో అటువైపు సీడాక్సిస్ రోడ్డు వైపు ఉన్నటువంటి మార్గాల్ని అభివృద్ధి చేయడం, అలానే ఇటు గుంటూరు వైపు నుంచి నర్సరావుపేట, సత్తెనపల్లి వైపు నుంచి వచ్చేటువంటి మార్గాల్ని అనుసంధానం చేయడం, అమరావతికి 8 వైపులా ఉన్నటువంటి రహదారి వ్యవస్థని బలోపేతం చేయడం, ఈ 2-3 సంవత్సరాల్లోనే చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. టోటల్ రోడ్ నెట్వర్క్ చూస్తే కనుక దాదాపు 40 రహదారులు అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని బయట రహదారులతో, జాతీయ రహదారులతో, ముఖ్యంగా అటు రాయలసీమ నుంచి వచ్చేటువంటి రహదారులు, హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి రహదారులు, ఇటు విశాఖపట్నం వైపు నుంచి వచ్చేటువంటి రహదారులు, ఇటు మద్రాస్ అంటే నెల్లూరు, ఒంగోలు, గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి రహదారులు, ఇవన్నీ కూడా ఎటు నుంచి చూసినా కానీ అమరావతిలోకి ఒక యాక్సెస్ పాయింట్ ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పిదం, గతంలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం అమరావతి ప్రాంతంలో మాత్రమే నిర్మాణాలు జరిగినాయి కానీ అమరావతి ప్రాంతాన్ని బాహ్య ప్రపంచంతో అనుసంధానించేటువంటి నిర్మాణ ప్రణాళిక జరగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్ర ప్రణాళికని అమలు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఆ క్రమంలోనే ఈ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఈ రోడ్ నెట్వర్క్ విషయంలో ఒక సమగ్ర ప్రణాళిక, అటు ఔటర్ రింగ్ రోడ్డు, ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర నుంచి ఇంటర్ కనెక్టివిటీ, నేషనల్ హైవేస్, ఇవన్నిటితో కూడా అనుసంధానించేటువంటి సమగ్ర ప్రణాళికని ఇప్పుడు అమలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ రిలీజ్ చేసినటువంటి టెండర్లో అవి కీలక దశకు చేరినట్టుగా కూడా మనం భావించవచ్చు. ఈ 2 రహదారులు నేషనల్ హైవేతో అనుసంధానించేటువంటి ప్రక్రియ 2 ఏళ్లలో పూర్తయితే కనుక గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా నేరుగా అమరావతిలోకి వెళ్ళడానికి ఒక డైరెక్ట్ లింక్ ఏర్పడినట్టుగా మనం భావించవచ్చు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా. సో అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికని ఇమ్మీడియట్గా ఫ్లోట్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. టెండర్లలో కోట్ చేసేటువంటి సంస్థలను చూసి L1 డిసైడ్ అయిన తర్వాత బహుశా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవడానికి మాక్సిమం 15 నుంచి 20 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. ఇది కంప్లీట్ అయితే కనుక ఇమీడియట్గా ఈ పనుల అలాట్మెంట్ కూడా జరిగిపోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.